చూడండి చక్కగా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 5వ వచనం కానీ 5వ వచనం చదవండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు విశాల స్థలం నుండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. సాధారణంగా సమస్యలు సందర్భాలు మనకు కలిగినప్పుడు మనము చాలా బర్డెన్ ఫీల్ అవుతూ ఉంటాం. ఆయా ఇబ్బందుల గుండా నడుస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం చూసినప్పుడు దేవుడు తన ఉచితమైన కృపలో మరి మనకున్నటువంటి పరిస్థితులే మనకు అవి చాలా గొప్పగా అనిపిస్తాయి, ఇబ్బందిగా అనిపిస్తాయి. ఆ పరిస్థితిని బట్టి మనం ఊహించే ఆ ఊహలు చాలా వేరుగా ఉంటాయి. కానీ ఇబ్బంది, ఇరుకు అనేటువంటిది మరి మనకి కానీ దేవదేవునికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునికి ఇరుకే ఉండదు. మరి మనము ఇరుకులో మనము దేవుని పిలవచ్చు, కానీ ఆయన విశాల స్థలం నుండి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ పరిస్థితులు మనకి కలుగుతున్నా దేవదేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఒక సంతోషమును, ఒక ఆనందం కనపరచాల్సిందిగా వారంగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం 8వ వచనం 118 వచనం కూడా చూద్దాం. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. మనుషుల్ని నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులని నమ్మటం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి దేవుడిని ఆశ్రయించటం, దేవదేవుడిని ఆశ్రయించుట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. మరి లోకమందు ఇరుకుల్లో ఉన్నవాళ్ళు, ఆయా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఏమనంటే, మనకి ఈ పరిస్థితులు ఈ రకంగా వచ్చినాయి, మనల్ని రక్షించే వాళ్ళు లేరు, కాపాడేవాళ్ళు లేరు, మనల్ని ఎంత మాత్రము కూడా మరి సంరక్షించే వాళ్ళు లేరని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, మరి మనుషుల్ని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే 16వ వచనంలో మంచి మాట ఉంది చూడండి. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైన, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చూడండి 15 నుంచి చదువుతల్లి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణ హస్తము
తృణీకరణం పాలవచ్చు, కానీ 22వ వచనంలో మంచి వాగ్దానం ఉన్నది. నిషేధించిన రాయి మూలకు తలరాయను, ఇది అది యెహోవా వలన కలిగిన అది మన కనులకు ఆశ్చర్యము. హల్లెలూయా. ఇల్లు కట్టేవారు నిషేధించే రాయి తలకు మూలరాయి అయిందట. అంటే దేవుని యొక్క సన్నిధానంలో తలకు మూలరాయి అంటే ఆ యొక్క మరి నిషేధించినటువంటి ఆ యొక్క రాయి ఏదైతే, ఏ వ్యక్తినైతే మరి మనుషులు నిషేధిస్తున్నారో ఒకానొక సమయంలో మనం అందరం కూడా మూలరాయిలుగా మార్చబడబోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే లోకంలో ఉన్నటువంటి శ్రమలు, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు ఏ వ్యక్తి అయితే సహిస్తారో, 2 తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనతో కూడా ఏలుదుము. హల్లెలూయా. ఈ శ్రమలలో, ఈ ఇబ్బందుల్లో మరణానుభవంలోకి వెళ్తున్నామని మనము కొంచెం ఇబ్బంది పడతాం, కానీ ఆయనతో పాటు కనుక మరి ఒకవేళ ఈ శ్రమల్లో పాలు పంపులు పంచుకున్నట్లయితే ఆయనతో పాటు ఏళ్తాం. ఎట్లాగా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. సార్ చూడండి. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. నమస్కారం చేయక తన నస్సల యందు గాని చేతులు యందు గాని దాన్ని ముద్ర వేయించుకున్న వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం బట్టి దేవుని వాక్యం నెట్టిద్దాం. అమ్మా తల్లి శిరచ్ఛేదనం చేయబడిన వారిని, శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలను సూచితిని, వారి బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులనియు పరిశుద్ధులై ఉండరు. ఇటివారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞల నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం శ్రమ పడేవారిగా ఉంటే ఒకనొక టైం రాబోతుంది. ఆయన నిన్ను మృతి పొంది నిన్ను లేపి ఆయనతో కూడా ఈ లోకానికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆయనతో పాటు వెళ్తారట. హల్లెలూయా. ఎన్ని ఆత్మల కొరకు మరి ఎంత ప్రయాసపడతారో, నీతి కొరకు ఎంత ప్రయాసపడతారో అంత గ్లోరియస్ ఆ యొక్క వెలుగుతోటి 1000 ఏండ్లు ఈ భూమి పైన వాళ్ళు రాజ్యం చేస్తారు. హల్లెలూయా. ఈ భూమి మీద ఒక 5 సంవత్సరాల పరిపాలన కొరకు ఎంతమందిని చంపుతారో, ఎన్ని నిందలు పడతారో, ఎంతమంది చేత ఉమ్మేయించుకుంటారో కదా, ఎంతమంది చేత చిరాకుగా మాట్లాడినిపించుకుంటారో, ఎన్ని ట్రోలింగ్లు చేయించుకుంటూ ఉంటారో మరి. కానీ నిజంగా మరి ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉంటారు. దేవుని యొక్క సన్నిధానంలో 1000 ఏండ్లు ఆయనతో పాటు
వెళ్తాం. 1 కొరింథీ 6:1 మనం చూస్తే పరిశుద్ధులు లోకమునకు దేవదూతలకు కూడా మనం తీర్పు తీరుస్తాం. ఇప్పుడు మనల్ని ఏడిపిస్తున్న సైతాను శక్తులకి ఒకనొక సమయంలో మనము తీర్పు తీర్చిపోతున్నాం. చెప్పలు కూడా దేవుని నామం పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏడిపిస్తున్న ఆ యొక్క దుఃఖం, ఇబ్బంది, ఇరుకు ఉందని అనుకుంటున్నాం, కానీ మరి ఆయన కొరకు మరి అన్నదమ్ములు లేను, అక్కచెల్లు లేను, భూములు లేను, మనకు కలిగిన సమస్తం నేను విడిచిపెట్టిన వారికి ఇహమందు 100 రెట్లు పరమందు నిత్య జీవం. అంటే ఇప్పుడు ఏదో కార్లు, బస్సులు, హెలికాప్టర్లు కొనేస్తామని కదా. దేవుని సన్నిధానంలో 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు మనము రాజ్యం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కోర్స్ కొన్నిసార్లు దేవుడు ఎవరికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎద్దైతే విత్తనాలు విత్తుతామో ఆ పంటకు వస్తాం. ఒకవేళ ఇప్పుడు చేస్తున్న ఈ పరిచయం నిమిత్తం ఒకవేళ నువ్వు వెంటనే ప్రతిఫలం పొందలేకపోతే దేవుడు పరలోకంలో దానికి నీ కొరకు జమ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పరలోక ఆశీర్వాదాలు తీసుకొస్తాయి, కొన్ని ఇహపరమైన ఆశీర్వాదాలు కూడా తీసుకొస్తాయి. హల్లెలూయా. దైవ దీవెన ఎట్లా ఉంటుంది అనేది మనము చెప్పలేము కొన్నిసార్లు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఇలా చేసాం, ఇలా చేసిన తర్వాత కొన్ని ఊహలు ఊహించుకుంటూ ఉంటాం. అట్లా కాకుండా దేవుని సన్నిధిలో నమ్మకంగా నిత్య ఆశీర్వాదాల కొరకు మనము ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరికి వెంటనే ఆ కార్యం చూడలేకపోవచ్చు, కానీ తప్పక మరి దేవుడు ఎవరికి కూడా ఎన్నటికీ కూడా ఆయన అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వానికి కూడా మరి క్రియలతో కూడా ఆ జీవితానికి ఆశ్చర్యకరమైన ప్రత్యుత్తరాలు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునిలో నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. పోయిన వారం మనం ఓ అంశం ప్రారంభించుకున్నాం, గుర్తుందా? ఏంటది? ఏ అంశం ప్రారంభించాం పోయినసారి? అంశం తరగతి అంశం కరెక్ట్గా ఎస్, వర్తమాన కాలం. వర్తమానంలో ఎలా బ్రతకాలనే దాని గురించి మనము ఈ యొక్క శీర్షికను ప్రారంభించాం. అయితే ఆ యొక్క శీర్షికలో భాగంగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల సాహస కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. అయితే మరి వర్తమానంలో భూతకాలం గురించి మాట్లాడుకున్నాం. జరిగిపోయిన కాలం శిలువ బలియాగం, సంఘ నిర్మాణం, సంఘ విస్తరణ, పరిశుద్ధాత్మ నింపుదల, సంఘ విస్తరణ అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే వర్తమానంలో అనేటువంటి ఆ యొక్క సందర్భంలో తేజస్కరమైనటువంటి యుద్ధోపకరణాల గురించి చెప్తూ మరి ఆ యొక్క వర్తమానాన్ని సింపుల్గా 2 అంశాలతో ముగించేసాం. గుర్తుంది కదా మీకు? 2 అంశాలతో ముగించాం. మరి తేజస్ సంబంధమైన యుద్ధ ఉపకరణాలు రోమా 13:12 నుంచి ఒకసారి చూద్దాం. రోమా 13 అధ్యాయము 13:12 నుంచి మార్చేస్తారు మీరు. 13:11 సమీపంగా ఉన్నది. మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన ఉద్యోగాలను ధరించుకుందాము. ఇదొక పాయింట్ చెప్పుకున్నాం. దీని మీద నుంచి ఎఫెసీ పత్రిక 6:12 ధ్యానం చేసుకుంటూ వచ్చాం.
తర్వాత ఎఫెసీలు రాసిన పత్రిక 4:15 చూడండి ఒకసారి. ప్రేమ కలిగి అన్యజనులు 4:15 చూడండి ఒకసారి చూడు. చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనల్ని విషయంలో ఎదుగుదము. చూడు 5:14 నుంచి చూడండి ఒకసారి. 5:14 నుంచి ఒకసారి 5 దినములు చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వల్లే కాక, ఈ పాయింట్ అవుట్ మనము ధ్యానించు. జస్ట్ అంటే లైట్గా చెప్పేసి ముగించేశాను. తర్వాత ఎఫెసీ 4:29 కదా, 29 చూడండి ఒకసారి. అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడిన. 3 విషయాలు, ఇవి 3 పాయింట్లుగా పోయిన వారం ధ్యానం చేసాం. అయితే మీకు విశ్లేషించడం, మరి కొంచెం వ్యాఖ్యానం, కొంచెం చెప్పటం అనేది మొదటి పాయింట్ మీద ఎక్కువ స్పేర్ చేయడం జరిగింది. 2వ పాయింట్ 3వ పాయింట్ తక్కువ చెప్తా వచ్చాను. ఎఫెసీ 5:14 నుంచి చదివారు కదా. 5:14 నుంచి నమ్మది దినములు చెడ్డవులు కనుక 15 వచ్చిన చదువు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. ఇందు నిమిత్తం వివేకులు కాక చూడండి, ఇక్కడ రాయబడుతున్నటువంటి ఈ మాటలు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవచ్చు. అంటే ఆయుష్కాలం ఉంది. ఈ ఆయుష్కాలంలోనే మనం ఏదైనా చేయాలి అని అంటే, ఓ దైవజనుని దేవుడు పరలోకం తీసుకెళ్ళి పరలోక దర్శనం ద్వారాగా మాత్రం కాదు, కరోనా టైంలో అతను మరణం అనేటువంటి అంచులోకి వెళ్ళిపోయాడు. పరలోకంలో చాలా విషయాలు చూపించాక దేవదూత ఈ పరలోకం అంచు దగ్గరికి ఇలా తీసుకొచ్చి చూపిస్తే పెద్ద లోయలా ఉందట. ఆ లోయలా ఉన్న దాన్ని చూస్తున్నప్పుడు ఏంటి అని అంటే, ఈ అంచు దగ్గర తీసుకొచ్చిన తర్వాత, అంచు అంటే ఇలాంటి అంచు అనుకోండి, మరి తీసుకొచ్చి ఆ లోయ ఏంటి అని అంటే, అక్కడ భూమి మీద ఉన్న యాతనలు, భూమి మీద ఉన్న ఆ యొక్క పనిపాట్లు కనిపిస్తూ ఉన్నాయట. దేవదూత చెప్పాడట, అన్ని చూసావు కదా, ఇప్పుడు వెళ్ళి లోకంలో ప్రభు కొరకు ప్రకటించు, ప్రభు కొరకు మంచిగా జీవించు అంటే, ఈయన అన్నాడట, ఆయన లేదు నేను వెళ్ళను అన్నాడట. ఏంటంట, నేను వెళ్ళను అంటున్నాడట. అంటే ఇక ఇదే మీ అందరితో వచ్చింది. దేవుడు మంచి ఆయుష్కాలం ఇస్తే దేవుని నామానికి మహిమార్థమై జీవించటం మానేసి ఎంతసేపు కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో సోమరితనంగా ఉండి మరి ఇష్టానుసారమైనటువంటి విధానంలో కొన్ని నిర్లక్ష్యాలు, కొన్ని నిద్రమత్తులతో జీవించే జీవితాన్నే మనుషులు కోరుకుంటున్నా లేదా జీవిస్తున్న జీవితాలు ఉన్నాయి. లేదు ఇది కాదని ఒక రూట్ చూపిస్తే ఇక్కడ ఉండిపోదాం అంటారు. రూపాంతర కొండ మీద కూడా మోషే ఏలియాలు వస్తే పేతురు యోహాన్లు ఏమన్నారు, మనకి ఉండిపోదాం ఉండటం మంచిది
నీకు ఒకటి మోసి ఒక పర్ణశాల కట్టేద్దాం, ఒక ఇల్లు కట్టేద్దాం అన్నారు వాళ్ళు, ఒక టెంట్ కట్టేద్దాం. ఏదైనా సౌఖ్యం కలిగిన ప్లేస్ కనబడితే చాలు అక్కడ సెటిల్ అయిపోవడమే మన పని. ఏదైనా కాస్తంత సేఫ్టీగా, కాస్తంత సేఫ్టీ. చూడండి, కుర్చీలు చాలా కూర్చోవడానికి అనుకూలంగా ఉంటాయని చెప్పి, కాళ్ళు నొప్పులు పడతాయని చెప్పి కుర్చీ వేస్తే ఒక్కో కుర్చీకి లెంత్ బ్రెత్ కూడా చాలా ఎక్కువ పెట్టి వేస్తే హ్యాపీగా కొంతమంది ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే కుర్చీలు తీసేయాలి వచ్చే వారం. అంటే ఎందుకంటానంటే తీయాలనుకుంటాం కానీ తీయలేం. ఇంకా ఏంటంటే నిద్రపోతూ ఉంటారు, ఏదో లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నిన్నటి రోజు ఒక పాస్టర్స్ యొక్క ఒక చిన్న కూటానికి నేను వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ దేనా సేవకులు ఒక 9 మంది 8 మంది కలిసి కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. ఏంటంటే ఆదివారం నాడు ప్రభువా నీ జనాలు మందిరానికి రావాలి, మేము ఆదివారపు ఆరాధన మా జీవితాల్లో మా పరిచర్యలో నిరుత్సాహం చూడకూడదు అని నా హృదయాన్ని టచ్ అయ్యే కొన్ని అంశాలు వాళ్ళు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఎదురవుతున్న ప్రతి సమస్యలు సంఘంలో శుక్రవారం కానీ ఆదివారం కానీ సింపుల్గా చెప్పేస్తున్నారు. మంగళవారం కానీ ఏంటంటే చిన్న వంక చెప్పేసి నువ్వు మానేస్తున్నావు. ఒక్క వర్తమానం రావడానికి దేవుని సందర్భం మేము ఎంత ప్రసవ వేదన పడతాం తెలుసా? ఎంత వేడుకుంటే ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తే నీకు వర్తమానం వస్తుంది, నీకు తెలీదు ఆ విషయం. మరి శనివారం నాడు ఆదివారం వర్తమానం చెప్పాలని అంటే నీకు ఇది ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ ఆత్మీయ జీవితం కట్టబడాలని శనివారమనే కాదు, శుక్రవారమనే కాదు, మంగళవారం కొన్ని గంటలు వేచి ఉండి దేవుని సన్నిధిలో తెలీదని కాదు. నాది WMA పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఒకసారి చెప్పింది లేదా 3 సార్లు చదివితే నాకు జ్ఞాపకం ఉంటుంది. బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన దగ్గర 70-80 టైమ్స్ నేను చదివి ముగించాను. పాత నిబంధన 30-40 టైమ్స్ ముగించాను. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ చివరి నుంచి ఆ చివరికి తిరిగేసి చెప్తాను వదిలితే, నీకు శక్తి ఉంటే కనుక. కానీ నా జ్ఞానం అంతా వాడకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత దేవుని వాక్యమే మీకు అందించాలి. మీ ఆత్మీయ జీవితానికి ఏదైతే అవసరమో ఆ విషయాలే చెప్పాలనే ఉద్దేశంతో చాలా ఎదురు చూసి కొన్ని విషయాలు ప్రభు అందించిన మాటలు మీతో చెప్పడానికి సిద్ధపడి వస్తూ ఉంటాం మేము. మరి నిజంగా అలాంటి విధానం నిన్నటి రోజున నేను ఏ వేలో ఉన్నానో మరి ఆ వేలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే చాలా సంతోషం కలిగింది. నాతో పాటు వచ్చినటువంటి సోదరుడితో చెప్పాను ఇలాగని, మేము ఎంత ప్రసవ వేదన పడతాం మీరు అందరూ ఆరాధన రావడానికి. సింపుల్గా చెప్పేస్తారు, ఈరోజు పలానా గెస్ట్ వచ్చాడు మేము రాలేకపోయాం, లేకపోతే ఏదో కారణం చేత మందిరం మానేసాం, లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్ళామంటారు. మీరు మందిరానికి వస్తే రోజు మాకు భోజనం కూడా తినడానికి అవ్వదు. మీరు మాత్రం ఆ మందిరం టైంలో ఫంక్షన్కి వెళ్తారు, మీకు వాక్యం చెప్పడానికి మేము భోజనం కూడా చేయం ముందు రోజు నుంచి. ఆ యొక్క విధానంలో మరి మీరు ఆ యొక్క వాక్యం వినటానికి నువ్వు నిద్రపోతూ తాగినోడు తూలుతూ అలా కూర్చుంటావు. కానీ నీకు వాక్యం చెప్పడానికి సేవకులుగా రాత్రులు మాకు నిద్ర ఉండదు. మరి నిజంగా ఎంత ఆ యొక్క విధానం అని అంటే ఎన్ని రకాలుగా మరి నువ్వు అర్థం చేసుకుంటావని ఈ మాటలు ఇది చెప్తున్నాను.
నువ్వు కూర్చునే విధానం సరిగా ఉండాలి, నువ్వు రిసీవ్ చేసుకునే ఆ యొక్క విధానం కరెక్ట్గా ఉండాలి. నీకు అది చెప్పిన వాక్యం మళ్ళా నువ్వు చెప్తే వినవని, నీ కొరకు నూతనమైన విషయాలు సమకూర్చాలని కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అవకాశం రాదు, ఆ యొక్క అవకాశం రాదు. మీ ఆత్మీయ జీవితం కొరకు చెప్పినయే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, మీకు అర్థం కావడం కొరకు మళ్ళీ చెప్పినయే రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే హెచ్చరిక, వాక్యంలో ఆదరణ ఉంది, హెచ్చరిక ఉంది, క్షేమాభివృద్ధి కూడా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా వాగ్దానాలని జ్ఞాపకం చేస్తూ, నీ వాగ్దానాలు నీకు అందిస్తూ, దేవుని వాక్కును అందిస్తూ, నువ్వు చేయాల్సిన బాధ్యతల్ని నీకు జ్ఞాపకం చేస్తూ, ఆధ్యాత్మికంగా నిన్ను ముందుకు నడిపించాల్సిన ఆ యొక్క భారంతో ఈ యొక్క పరిచర్యని ముందుకు తీసుకెళ్తాను. ఎందుకు అంటే ఓన్లీ నేను ఒకే వైపున వాక్యం చెప్తే బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తావనే ఉద్దేశంతో, నువ్వు వారంలో ఇలా ప్రాముఖ్యమైన సందర్భంలో మాత్రమే దొరుకుతావనే ఉద్దేశంతో నీకు చెప్పాల్సిన విషయాలన్నీ కూడా ఇక్కడ సిద్ధపరచుకుని ఈ యొక్క వర్తమానాలు మరి సిద్ధం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ఆత్మీయ జీవితానికి ఇది అవసరం, మీ ఆత్మీయ జీవితానికి ఇది అవసరం. ఎందుకంటే ఎంత సమయం వృధా చేస్తున్నారంటే, దినంలో చాలా సమయం ఉంటుంది, అందులో ఒక గంట వాక్యం తీయడానికి అవకాశం లేదట, ఒక గంట వాక్యం చదవడానికి అవకాశం, ఒక గంట ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. కొన్ని గంటలు నీకు వచ్చిన కష్టాల గురించి ఏ కరువు పెడతావు, దాని గురించి చింతిస్తూ ఉంటావు. కొన్ని గంటలు ఒక వెంట్రుకు నలుపుగా కానీ తెలుపుగా కానీ చేయలేవు. అలాంటి కష్టాల కోసం ఎంతైనా సమయం నువ్వు వృధా చేయడానికి ఇష్టపడుతున్నావు, కానీ ఎంత మాత్రం కూడా ఓ గంట దేవుని సన్నిధిలో మరి సిద్ధపడడానికి ఇష్టపడలేదు. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు దాంట్లో సిద్ధపడతావో, నువ్వు విశ్వాస సంబంధమైన ఆ క్రియలను సమకూర్చుకుంటావు. కాబట్టి అపవాది ఆ యొక్క సందర్భాన్ని దోచుకోవడానికి రకరకాల వ్యర్థమైన వ్యాపకాలు ఎన్నో పెడతా ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక జాగ్రత్త కలిగి ఉండు, విజ్ఞత కలిగి ఉండు. మరి దినానికి ఇవ్వాల్సిన సమయం 24 గంటలు. 24 గంటల్లో దినములు చెడ్డవి అని చెప్తుంది వాక్యం. అంటే ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో తెలీదు. రాత్రి ఒక యవనస్తురాలు చెప్తుంది, ఏమన్నానంటే, అమ్మా మరి చింతన కలిగిన కష్టం చెప్తుంది. కష్టం కలిగితే నేను ఒకటే అన్నాను, నేను నీకు సంవత్సరం మొదటి నుంచి చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితి ఏదో విధంగా ఆ కారణంగా వస్తుందని, నీ ప్రమేయం లేకుండా కొన్ని ఇబ్బందులు వస్తాయని నీకు చెప్తానే వచ్చాను. నువ్వు కనీసం వాక్యం చదవమంటే ఏది చదివానంటే కంఠత కీర్తన చదివానని చెప్పింది. కంఠత కీర్తన చదవమని చెప్పాను నీకు నేను అని అడిగాను. మరి చెప్పింది చాలా జాగ్రత్తగా నువ్వు చేస్తే, చూడండి, ఇప్పుడు కొన్ని మొక్కలు వేస్తూ ఉంటాం. ఆ మొక్కల పంట ఇప్పుడే వచ్చేస్తుందా? ఇప్పుడే పంట వచ్చేయాలి. అది హైబ్రిడ్ పంట అయితే వస్తుంది, హైబ్రిడ్ పంటలు అయితే వస్తాయి. మనకు అన్ని హైబ్రిడ్ అయిపోయినాయి, అన్ని ఇన్స్టెంట్ అయిపోయినాయి. మనం ఏంటంటే చాలా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ప్రతిదీ ఫాస్ట్గా జరిగిపోవాలనుకుంటున్నాం. కానీ అలా జరగదు, అలాగే అన్నీ జరగవు. దానికి ఒక కన్స్ట్రక్టివ్ వే ఉంది. ఇల్లు కట్టేటప్పుడు కూడా ఒకేసారి ఇంత పెద్ద ఇల్లు కట్టలేము. మొదట పునాది వేస్తాడు, పునాది వేసిన ఆయన పిల్లర్స్ వేస్తాడు, పిల్లర్స్ పైన స్లాబ్ వేస్తాడు, తర్వాత దాని గోడలు, తర్వాత ద్వారాలు, తలుపులు, తర్వాత దాన్ని ప్లాస్టింగ్ ఒక ఆర్డర్లో ఆ వర్క్ జరుగుతుంది. ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఈ యొక్క గృహ నిర్మాణం జరిగినట్టే ఆత్మీయ జీవితంలో కూడా మనము విత్తనాలు ప్రతిరోజు కూడా విత్తుతూ వెళ్ళాలి. అంతేగాని
ఓ రోజునే వెంటనే జరిగిపోయే సాల్వేషన్ లేదా తండ్రి ఇంటికి చేర్చబడ్డం, ఒక్క పశ్చాత్తాపంతో తండ్రి ఇంటికి చేరిపోతాం. హల్లెలూయా. మరి ఆ తండ్రి ఇంటికి చేరిపోయినటువంటి మనము ఆ మహిమను కాపాడుకునేలాగా, దేవుడు ఇచ్చిన రక్షణ కాపాడుకునేలాగా మన జీవితాలని అలంకరణ అనేది ఉంది. ఈ విషయం నువ్వు ఆలోచన చేసుకోకపోతే చాలా కష్టం. అలంకరించుకోవడం అనేది ఉంది. పిల్లోడు పుట్టేస్తే ఎదిగేస్తే సంబడమా? వాడికి సంబంధించినటువంటి బట్టలు వాడికి సంబంధించినటువంటి సోకులు అవి ఉంటాయా లేవా? పుట్టెత్తే పెరిగెత్తే కాదు కదా. వాడిని మళ్ళీ మనం ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిని సొసైటీలో నిలవబెట్టాలి. కన్నామా పెంచామంటే కాదు, ఖచ్చితంగా వాడిని ఏం చేస్తాం? అందుకే మంచి డ్రెస్సెస్ వాడికి కొంటాం, మంచి చదువు వాడికి చెప్పిస్తాం, మంచి భాషా జ్ఞానం నేర్పుతాం, మంచి బిహేవియర్ నేర్పుతాం. తన ఉద్దేశం అది కనుక వాళ్ళకి రాకపోతే 4 తన్నైనా సరే వాడిని సరి చేయడానికి ఇష్టపడదు. ఆడి పాపాన్ని ఆడైపోతాడులే అంటావా పిల్లల్ని? ఆడి పాపాన్ని ఆడైపోతాడులే, ఆడే తెలుసుకుంటాడులే అనుకుంటావా? ఆడు ఎప్పుడుగో తెలుసుకుంటాడులే అనుకుంటావా? ఖచ్చితంగా దాని యొక్క తొండ ముదిరి ఊసలు వెళ్ళి అయ్యేంత వరకు కూడా, మరి ఆడు ముదిరి మానయ్యే లోపల మనం ఏం చేయాలో సాధ్యమంత వరకు ఆడు మానైనా కూడా కొంతమంది ఎదిగిన పిల్లలకు కూడా కూర్చోబెట్టి చెప్తారు తల్లిదండ్రులు. మరి మా అమ్మగారు అయితే మాట్లాడుద్ది, మా నాన్నగారు కూడా మాట్లాడతాడు. అంటే ఎదిగిన పిల్లలకు కూడా కూర్చోబెట్టి చెప్తారు, వాళ్ళు వినేదాకా చెప్తారు. కాబట్టి అదొక విధానం. ఆడు పాపాన్ని ఆడైపోతాడు అని వదిలేస్తామను. ఆడికి ఎప్పుడో తెలుసుకుంటాడు. ఎప్పుడో తెలుసుకోవడం కాదు, ఏదో ఒక విపత్తు వచ్చి వాడి ఇరుకులో పడతాడు. వాడు ఎప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పాలి, చెప్పినా వినకపోతే ఆ తర్వాత దేవుడు చెప్తాడు ఎలా చెప్పాలో వాళ్ళకే. మనం మాత్రం మన వంతుగా చెప్పాల్సింది చెప్పకపోతే మొదటి 2-3 సార్లు మన యొక్క బాధ్యత ఉంటుంది. అది చెప్పకపోతే అది మన తప్పు అవుతుంది. సంఘంలో కూడా అంతే. దినదినం ఈ రీతిగా మీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు, మీ యొక్క క్రియలతో కూడిన జీవితం కొరకు పోరాటం గల కారణం ఏంటంటే, మేం చెప్పకపోతే మరొకడు చెప్తాడు. అప్పుడు చాలా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి మరి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఏ రీతిగా మనము జీవించాలనే విషయం మనకు తెలియకపోతే అది మంచి పద్ధతి కాదు. క్రైస్తవ జీవితంలో అది ఎంత మాత్రం బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులు, ముఖ్యంగా చెప్తున్నాను, బాప్తిజం తీసుకున్న వ్యక్తులు మీరు దేవునికి తగినట్లుగా బ్రతకకపోతే మరి దేవుని నామానికి అవమానం కలుగుతుంది మీ ద్వారా. మరి మీ ద్వారా దేవుని నామానికి అవమానం కలగకూడదు, అవమానం కలిగేలా ఉండకూడదు. వీళ్ళు దేవుని బిడ్డలంట, మరి ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారా అంట, ఉంటారేమో కాబోల్సు కదా ఉంటారు కదా, ఆ దేవుణ్ణి కలిగిన వాళ్ళు ఇలాగే ఉంటారేమో అలాగ అనుకుంటాం. అది సబవేనా? మనల్ని బట్టి కొంతమంది చెప్తున్నారు ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా ఇలాగే ఉంటారేమో అనేటువంటి మాట వాళ్ళు అనుకుంటే అది మనకు సబవు కాదు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు బయట ఉన్న మార్గాల కంటే ఎక్కువ ఆయన చేశాడు. కాబట్టి ఈ మార్గంలోకి వచ్చాం మనం. అలాంటప్పుడు ఆయనకి ఎంత మనం స్పేర్ చేయాలి, ఎంత సమయం కేటాయించాలి, ఎంత ఆయన కొరకు ఆలోచించాలి. ఆయన ఆజ్ఞల విషయంలో కొంతమంది ఏమాత్రం కొంతమంది కష్టకాలంలో కూడా దశమ భాగం తీస్తూ ఉంటారు. అదేంటి ఆజ్ఞ చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళకున్న కష్టకాలంలో కూడా ఆ దశమ భాగం చెల్లించడం అది దేవుని ఆజ్ఞ, సేవకుడు మీద ఇచ్చేది కాదు. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మందిరానికి వస్తారు. వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటారు చూడటానికి, అసలు నడవలేరు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా కూడా
మందిరానికి వస్తూ ఉంటారు. మన సహోదరు ఉంది కరుణ సిస్టర్, మరి బ్రదర్కి అన్నీ అందించాలి. వాళ్ళ అబ్బాయిని 12 సంవత్సరాలు 10 సంవత్సరాల కుర్రోడిని వాడు ఉంటే సరిపోద్ది మనకు, నువ్వు చర్చికి వెళ్ళిపోమని చెప్తాడట అలా ఆయన గారు. నువ్వు చర్చికి వెళ్ళకపోతే కుదరదు, చర్చికి వెళ్ళి రా అని చెప్తాడట. మరి ఎంత ఆ యొక్క విధానం! మామూలుగా అయితే ఇళ్లలో భర్తలు కానీ అత్తగారులు కానీ కాళ్ళు గడ్డ పడిపోతారు అంతే. ఆయనకి ఈరోజు కాళ్ళు చేతులు పని చేయట్లేదు. మరి కానీ భార్యకి ఏం చెప్తారంటే, నువ్వు చర్చికి వెళ్తే మనకెంతో ఆశీర్వాదం, చర్చికి వెళ్తే చాలా గొప్ప దీవెన. ఆడున్నాడు కదా ఆయన అడుగుతానులే, మంచినీళ్ళు కావాలన్నా పాస్కి వెళ్ళాలన్నా ఆయన అడుగుతానులే. ఇప్పుడైతే ఆయన విశ్వాసాన్ని ప్రేమించి దేవుడు ఎంత అద్భుతం అని అంటే, తనంతట తాను లేగడానికి కూడా దేవుడు కృప చూపించాడు. చెప్పకూడదును హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. ఈ చర్చికి రావడానికి ఎంత నిప్పులు పడిపోతుంది. సింపుల్గా చెప్తారు వంక, చాలా సింపుల్గా సునాయాసంగా. శుక్రవారం ప్రార్థన ఒకటి, మంగళవారం ప్రార్థన ఒకటి. మీ ఆశీర్వాదం కొరకు కదా ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి, మీ దీవెన కొరకు కదా ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి ఒకరి మీద వంకెడతా ఉంటారు. ఒకరి మీద ఎవరో ఒకరు ఉంటాడు, ఒక బలహీనమైన వ్యక్తి, వాళ్ళని బేస్ చేసుకుని ఆమె రావట్లేదు కదా, ఆయన రావట్లేదు కదా, ఆయన అడగట్లేదు. ఈ కొత్త వయసులో పడుతున్నాయి ఈ మధ్యన. కానీ ఏది ఏమైనా ఒకరి భక్తి, ఎవరి భక్తి వాళ్ళకి మంచి ధైర్యం పుట్టిస్తుంది. హల్లెలూయా. ఎవరి భక్తి వారికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఒకరి జోళ్ళు మనకు వద్దు, ఒకరి విధానం వద్దు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు, ఎవరే పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటున్నారో, ఏ రకంగా ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళు ఏ పొజిషన్లో, ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, ఇది మంచిది కాదు. ఆదివారము దేవుని సన్నిధి విషయం అనేటువంటి మాట మంచిది కాదు. మరి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయటం ఎందుకు? శనివారం లేదా శుక్రవారం కొరకు, శుక్రవారం ముందు రోజు నుంచి చెప్పాలంటే నీకు చెప్పబోయే సందేశాలు ఇవన్నీ కూడా చాలా ప్రసవ వేదనతో ప్రార్థించి చూసినట్లు కన్నీళ్ళు గార్చి ఒక్కో మాట తీసుకుని మనము దేవుని సన్నిధికి వచ్చి మీకు చెప్పడం. అంతేగాని ఇది కంటత బట్టి చెప్పేటువంటి ఆ యొక్క పాఠ్యాంశాలు కాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా నువ్వు చాలా జాగ్రత్త కలిగి విజ్ఞతతో ఆలోచన చేసుకుని దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న అవకాశాలను గుర్తిరిగి దేవుని మార్గాలను మంచిగా నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒక జీవిత కాలమే ఉంది, మళ్ళా జన్మ అంటూ ఉండదు. మళ్ళీ పందిగానో, కుక్కగానో, నక్కగానో, ఎలగ్గానో, మరి ఏదో ఒక చిలకగానో పుడతాం అనుకోకు. అలాంటివి ఏమి ఉండవు. అంతేనా? చిలకగానో పావురంగానో పుడతామేమో ఒకవేళ అని చెప్పి అనుకుంటున్నామేమో, అలాంటివి ఏమి ఉండవు. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ తీర్పు ఉంటుంది అంతే. ఇంక అందులో ఇంకేముండదు. ఆ తీర్పులో మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానం. ఇంకా మేలు చేసిన వాళ్ళకి మేలు చేసినంత. మేలు అంటే బట్టలు పంచిపెట్టడం, బూసిన బట్టలు పంచిపెట్టడం, లేకపోతే ఎవరికో అవస్థలో సాయం చేయడం, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ఇవన్నీ ఉండాలి మంచిదే. కానీ ఇవేమీ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నీకంటూ ఒక రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. మొదట దాన్ని అంగీకరించాలి. మొదట తెలియపరుస్తూ ఉన్నాడు. పత్రికలు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం. ఇహలోక మాలిన్యం అంటే నేత్రాశ, శరీరాశ, జీవనం, శరీర కార్యాల నుంచి నేత్రాశ మీకు తెలిసిందే ఇదే. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి, వినటం కాదు కానీ
ఆలోచిస్తే దానిలో ఉన్నటువంటి విధానం మీకు అర్థమవుద్ది. మరి ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం, మరి ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చడానికి ఏ నిర్వచనం ఇచ్చాడు? రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. అమ్మా, ఒకరినొకరు ప్రేమించుకుంటాం. చదువు. ఆ, 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 ఆ. సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన మార్గాల్లో ఇవన్నీ సంక్షేపం. ఆయనలో ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటే, రే పిల్లలు మాట్లాడకూడదు, మీరు నిశ్శబ్దంగా ఉండాలి. క్లాస్ రూమ్లో ఎలా ఉంటారో అలా ఉండాలి. మీరు చర్చిలో కదిలినా మాట్లాడినా దెబ్బలు పడతాయి, చెప్తున్నాను. మీ అమ్మలో వచ్చి కొడతారు మిమ్మల్ని, అది చెప్తున్నాను. మళ్ళీ పంపిస్తాను మీ మీదకి యుద్ధానికి. అది ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇస్తాను నేను. బ్రేక్ ఇచ్చి పట్టుకొని పడిపోతాయి అంతే. నిశ్శబ్దంగా ఉండాలి. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన రక్షణ కార్యం లేదా ధర్మశాస్త్రము నెరవేర్చబడ్డానికి, ధర్మశాస్త్రం అనేటువంటిది నెరవేర్చబడటం అనేటువంటిది అంతా కూడా ఇతరులని మనము మన వలె ప్రేమించడం అనే దాంతో నెరవేర్చబడింది. లోకం అనే దాని గురించి వరుసన లోకమాలిన్యం అని అంటే నేత్రాశ, శరీరాశ, జీవపడము. మీకు ఎక్సర్సైజ్ చేయించాలని చెప్తున్నాను. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడడం అనేటువంటిది నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, ప్రేమ కలిగి ఉండు, ఒకరికొకరికి ఏది అచ్చి ఉండొద్దని చెప్తా వచ్చాడు. అలా చెప్తే లోకమాలిన్యం అంటనివ్వద్దు అని అంటే శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబం. నేత్రాశ, శరీరాశ అంటే శరీరం కోరిందల్లా చేయడానికి ప్రయత్నం చేయటం. కొన్ని కోరుతుంది, కొన్ని పాప సంబంధమైన విషయాల్ని ఈ శరీరం కోరుతుంది. అలాంటివి నువ్వు చేయకూడదు. మరి నేత్రాశ అంటే వాస్తవంగా శరీరానికి ఆశలు ఉండవు. కొంతమందికి శరీరం పరంగా అలాంటి ఆశలు ఉండవు, కానీ చూస్తే వస్తుంది. వాళ్ళకి పోయే కాలం చూస్తే వస్తుంది. చూస్తారంటే వదిలిపెట్టక వాళ్ళ దృష్టి పెడితే పాపపు సంబంధమైన ఆ యొక్క ఆలోచనలు, పాపపు సంబంధమైన ఆ దృష్టి పడాలి తప్ప కనెక్ట్ అయిపోతారు టక్ 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 అని. అది సిమ్ కార్డ్ కనెక్ట్ అయినట్టుగా. అలాగా జీవపుడంబం అంటే ఇక నలుగురు ఉంటే కనుక పెత్తనం చేయాలని, డామినేషన్ మనమే కనబడాలి, మనదే రాజ్యం అన్నట్టుగా వాడు సైతాన్ గాడు ఎలాగైతే మరి పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు, అట్లాగా సైతాన్ పెత్తనాలన్నీ కూడా చేయడానికి వాళ్ళు ఇష్టపడతా ఉంటారు. ఇది జీవపుడంబం. అధికారం కొరకు, పెత్తనం కొరకు, పేరు కొరకు మరి పాకులాడపడే ఇవన్నీ కూడా ఇక్కడ ఈ జీవపుడంబంలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది లిమిటెడ్గా, అంటే లిమిటెడ్గా మనము దీని గురించి ఆలోచన కలిగి ఉండాలి. లిమిటెడ్గా అంటే ఎందుకు లిమిటెడ్ అనే మాట అంటున్నాను? లిమిటెడ్ అనే మాట ఎందుకు అంటున్నాను? 10వ భాగం ఇవ్వాలి, 10వ భాగం ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఇలా తీసి అందరూ ఎదురుకుండా ఎత్తున్నా ఉంటే దాని అర్థం ఏంటి అసలు చెప్పండి? అదేంటది అంటే ఇప్పుడు అందరూ ఎదురుకుండా ఇచ్చామనుకో, ఒకవేళ నేనే కనపరుచుకుంటాను అంటే ఇవ్వమని వాక్యంలో రాయబడి ఉంది. అది ఎలా ఇవ్వాలో అలా ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇస్తున్నావు, మంచిది, ఆజ్ఞ పాటిస్తున్నావు, అయితే దానికి ఒక టైమింగ్ ఉంది, దానికి ఒక సెట్ చేసిన టైమింగ్ ఉంది, దానికి సంబంధించినటువంటి ఒక విధానం ఉంది. అది 2 పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండా. ఒకటి ఏంటంటే మర్చిపోతాం అనే కంగారు చొప్పున,
అసందర్భంగా తీసి అది ఇవ్వడం ఒకటి, కనుపరుచుకోవాలనేటువంటి లేదా కనుపరచడం గొప్పకి చేసేటట్టుగా చేయడం ఒకటి, పేరు కొరకు చేసేది ఒకటి ఉంటుంది అనమాట. అప్పుడైతే చేయొద్దా అంటే చేయమన్నాడే చెప్పింది. అందుకే చూడండి పెద్ద ఆది సంఘాలు నేర్పుతారు, కానుక ఇచ్చేటప్పుడు ఇలా గుప్పులి ఏం చేస్తారు, గుప్పులు కానీ అంటే దాని కొరకు. అందుకే కవర్స్ కూడా మీకు ఇదివరకు అలవాటు లేదు మాకు, కానీ కవర్స్ కూడా దేని కొరకు పెట్టడం జరిగిందంటే ఏంటనంటే పరిచర్యలో 10వ భాగం అనేటువంటి ఒక ఆజ్ఞ ఉంది. కానుకలు పట్టేది కూడా లేదు మామూలుగా అయితే, కానీ మాకున్నటువంటి బలహీనత, మీకున్న వీక్నెసెస్ బట్టి ఈ యొక్క పరిచర్య కూడా ఒకటి ఉంది అనే విషయం నీకు జ్ఞాపకం రావాలి. దాని కొరకు దానికి ఒక మరి సిస్టమ్ అనేటువంటిది మరి పెద్దలైనటువంటి వారు దాన్ని పెడతా వచ్చారు. దాన్ని మనం కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. అంటే ఒక విధంగా ఆజ్ఞ జరిగించాలి, కానీ అది నీకు కనుపరుచుకునే విధంగా చేస్తే అదేమైపోద్ది, జీవపు డమ్మంలోకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా హల్లెలూయా. మిస్ అవుతాం, మెయిన్ కాన్సెప్ట్ని మనం మిస్ అయిపోతాం. కాబట్టి కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా ఉండే సూత్రాన్ని యేసుప్రభువు వారు చెప్పాడు. హల్లెలూయా. మీరు ధర్మం చేయనప్పుడు కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి, ధర్మానికే కాదు మన దేవునిలో ఖర్చు పెట్టేది కూడా. విజయాన్న వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు, బలిపీఠం మీద అర్పించింది బూడిద అయిపోవాలంటారు. ఆ అర్పణ బూడిద అయిపోవాలని అంటే దాని అర్థం ఏంటంటే కనిపించకూడదు ఇంకది. అంటే దాని అర్థం ఏంటంటే దాని మీద పేర్లు కానీ దేవుని దేవాలు అలాంటివి మనకు లేవు. పేర్లు రాస్తారు కొన్ని సంఘాల్లో. కొన్ని సంఘాల్లో మా పేరు చెప్పమంటారు, ఇలాగా కొన్ని ఉంటాయి. అయితే ప్రాముఖ్యమైన కొన్ని సందర్భాల్లో సేవకులుగా కొంతమందిని నిలబెట్టి కొన్ని ప్రోత్సాహం కలిగించడం కొరకు సేవకుడు ప్రార్థన చేస్తే అది పెద్ద పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే వాక్యమనే కోణంలో చూసుకుని వారికి విడుదల ఇవ్వాలనే ఉద్దేశంతో, వారికి ఆశీర్వాదం కలగాలని, మరికొంతమందిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, నేర్పించాలనే ఉద్దేశంతో సేవకుడు చేస్తాడు. కానీ సంఘంలో ఉన్నటువంటి మనం మాత్రం, సంఘంలో ఉన్న బిడ్డలు మాత్రం ఆజ్ఞలు పాటించేటప్పుడు ఈ తీరుగా మనం ఉండకూడదు. కనపరిచే ధోరణి కాదు, కానీ సాక్ష్యం. అందుకే చూడండి, దీపం వెలిగించి మంచం కింద కొంచెం కిందగా పెట్టకుండా దీపస్తంభం మీదనే పెట్టమని వాక్యం రాయబడింది. కాబట్టి ఆజ్ఞలు పాటించాలి. అయితే అది వేరు విధానాలుగా దాన్ని మిస్యూజ్ చేసే విధంగా, మిస్లీడ్ అయ్యే విధంగా మన విధానం ఉండకూడదు. అట్లాగే నేత్రాశ అని అన్నప్పుడు మరి చూడకుండా ఎలా ఉంటాం? చూస్తాం కదా, అరే చూడండి, రే కొత్త ఫోన్ కొన్నాను చూడమంటే చూస్తారు. లేదా ఏదో వస్తువు కొన్నాం, లేదా కొత్త ఇల్లు చూడటంలో దాన్ని బట్టి అది బాగుందని సంతోషించడంలో తప్పులేదు. కానీ దాన్ని ఇమిటేషన్ చేయాలనుకుంటాం కొన్నిసార్లు. ఇమిటేషన్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాంటిది మనకు కావాలి అని ఇమిటేషన్ చేస్తాం. ఇది పాపం అండి. ఎందుకంటే అది మీకు తెలియక చాలామంది సేమ్ మనకుంటే మరి తప్పు లేదు ఏంటి అని అనుకుంటాం. తప్పు లేదులే, కానీ ఇమిటేషన్ చేయాలి. దాన్ని ఇమిటేషన్ చేయడం చాలా ప్రమాదం. ఎందుకనంటే చూసిందల్లా మనం దాన్ని ఇమిటేట్ చేస్తే చాలా ప్రమాదంలో పడతాం, మనం చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి ప్రతిదీ ఇమిటేషన్లా చేసే ఆ విధానం ఉండకూడదు. అది మనకు కావాలనుకుంటాం. దేవుని సేవకుడు కారు కోసం ఎక్కువ ప్రార్థన చేసేవాడట. ప్రార్థన చేస్తా, ఏదైనా ఖరీదైన కారు కనబడితే చాలు దాని మీద చేపెట్టి ఈ కారు నాకు కావాలని ప్రార్థన చేసేవాడట. అట్లాగా ఉంటున్న సందర్భంలో దేవుడు గద్దించాడండి. ఒకసారి గద్దింపు వచ్చిందట. మరి ఆ తర్వాత అలాంటి పనులు చేయడం మానేశాడు. ఒకనొక సందర్భంలో వాక్యం చెప్పి ఒక వేదిక మీద దిగి వెళ్ళిపోతుంటే ఒకరు పిలిచి తను పట్టుకుని తీసుకెళ్ళారంట. పాస్టర్ గారు ఒకసారి రండి అని తీసుకెళ్ళి ఒక కారు షోరూమ్ తీసుకెళ్ళి మరి తనకి మరి నచ్చిన కారు మరి తీసుకుని కారు తాళం చేతికి ఇచ్చారట. హల్లెలూయా.
దేవుడు తప్పకుండా మన హృదయంలో మనకి ఏదైతే ఆశ ఉందో ఆయన తీర్చడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పక దేవుడు నీకు అది అవసరం అనిపిస్తే తండ్రికి నువ్వు చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా అది నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి మనం దాని గురించి రకరకాలైనటువంటి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా కావాలి, అలా చేస్తే పరిస్థితి ఉంటే కనుక అది కూడా పాపం అవుతుంది. అలాగే నేత్రాశ, శరీరం మనకి ఏదైతే కోరుతుందో దాన్ని చేయాలనుకుంటాం, శరీరాన్ని సుఖపెట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడం, శరీరం చెప్పింది నా శరీరం ఊరుకోవట్లేదు అనేటువంటి ఈ కాన్సెప్ట్స్ ఉంటే ఖచ్చితంగా ఉపవాసంలో దాన్ని నువ్వు వంగదీయాలి. అలా చేయకపోతే నిన్నది పాపానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉపవాస ప్రాంతంలో దాన్ని నువ్వు వంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఉపవాస ప్రార్థన, నా శరీరం ఎక్కువగా నన్ను ప్రార్థనలో కూర్చోనివ్వట్లేదు, నా శరీరం ఎక్కువగా ప్రార్థన చేయనివ్వట్లేదు, ఇలాంటి సెట్టింగ్స్ జరుగుతున్నాయంటే వెంటనే నీ మైండ్లోకి వచ్చేయాలి. అదేంటంటే ఉపవాస ప్రార్థన. నువ్వు గట్టిగా ఉపవాసమే ఉంటావో, లేక ఏమి రీతిగా నువ్వు శరీరాన్ని ట్రైనప్ చేస్తావు, నీ యొక్క మరి అదుపు ఆధ్యాత్మిక విధానంలోకి నీ శరీరం రావాలి. అలాగా రాలేకపోతే అది కూడా పాపముగా పరిగణించబడుతుంది. అందుకే ఈ మాటలు నీకు ప్రత్యేకంగా ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధానంలో లోకరీతిగా ఇవి తెలియకపోతే మన జీవితాల్లో సమయము వృధా అవుతుంది. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె చూసుకుంటకు జాగ్రత్తగా ఉండమని వాక్యం చెప్తుంది కదా. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు మరి ఎఫెసీ 4:29, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అవసరం బట్టి శ్యామాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుర్భాష అనే దాని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు నాలుక చేసేటువంటి ఘోరమైన కొన్ని విషయాలు తెలుసుకుంటే మనము దీన్ని ఎలా అరికట్టుకోవాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు చక్కగా కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. నాలుకను గురించి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి చదువుకుంటూ వెళ్దామా? నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అగ్నిని తగలబెట్టును, నాలుక అగ్నియే. నాలుక పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. చూడండి, ఒక దేశంలో నాయకుడు మరో దేశంలో నాయకుడు తిట్టుకుంటే ఏమొస్తుంది? మాటలు కుదురుగా లేవు వాళ్ళిద్దరికి అనుకోండి. ఒక దేశంలో నాయకుడు మరొక దేశంలో నాయకుడు తిట్టుకుంటే ఏమొస్తుంది? చెప్పండి అందరూ. యుద్ధం, ప్రపంచ యుద్ధం. ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు. ప్రపంచ యుద్ధమే వస్తుంది. అంటే మాటలోనే ఒక విధానం, ఒక మాట అనేది సరిగ్గా లేకపోతే ఆ మాటలో యుద్ధాలు జరుగుతాయి. అలాగే నాలుక పాప ప్రపంచం. చూడండి, పదే అపవిత్రమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ సంబంధిత విషయాలు ఏవైతే ఉంటున్నాయో ఆ పాపానికి మెట్లు ఏర్పడతాయి. అవునా కదండి? మాటలు ఎప్పుడైతే మాట్లాడుకుంటుంటారో, అలాంటి ఫొటోస్, అలాంటి ఛాయాచిత్రాలు ఎప్పుడైతే చూస్తుంటుంటారో
మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు నెమ్మదిగా మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. కాబట్టి అందుకని నీ సంభాషణలో కూడా కొలస్సీ 4:6 చూడండి, కొలస్సీ 4:6 నీ సంభాషణ యావత్తు సంభాషణ రుచి కలగాను కృపా సహితంగాను ఉండనీయుడే. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం? ప్రభు బల్ల పాల్పొంది పంచుకుంటున్నాం. ఇవాళ ఏ ఒక్కరు అయోగ్యంగా ఈ యొక్క బలలో పాలు తీసుకోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా యోగ్యంగా తీసుకుంటా ఉన్నారు. నిన్నటి రోజు ఈ మాట కూడా ప్రార్థన చేశాడు ఆయన. చాలా నాకు ఆశ్చర్యం వేసింది. ప్రభువా, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు కొంతమంది వస్తున్నారు ప్రభువా, వాళ్ళు అయోగ్యంగా ఈ బలలో చేయబెట్టేస్తున్నారు. వారిని మేము జార విడుచుకోలేక, వారిని మేమేమి కాదనలేక ఈ యొక్క బల్ల విషయంలో వారికి ఈ రొట్టె, ఆ యొక్క ద్రాక్షరసం కూడా మేము ఇస్తున్నాం అని ఒప్పుకుంటూ ఉంటుంటే నేను ఏదైతే ఇబ్బంది పడుతున్నానో ఆ మాటలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క విషయాలన్నీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు సిద్ధపడకుండా, మొదటి ప్రార్థన నుంచి సరిగ్గా కూర్చోకుండా, వాక్యం వినకుండా ఏదో విధంగా చూసి ఇచ్చేయమంటే ఇవ్వాల్సి వస్తూ ఉంది. మరి అది ఎంత ఇబ్బందికరమైనటువంటి అంశం మీకు అర్థం కావట్లేదు. ఆడకత్తెరలో తోక చెక్కలాగా అయిపోతూ ఉంది. వాక్యం ఏమో ఈ రకమైన విధానం చెప్తుంటే మనము ఈ రకంగా చేయడం తప్పు కదా, మన సాక్షి మనల్ని నిందమోపుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా అర్థం చేసుకోండి నేను చెప్పే మాట. అయోగ్యంగా ఈ యొక్క బల్ల నువ్వు చేయబెట్టకూడదు. దాని కొరకు ఈ మెట్లు ఇవన్నీ కూడా, దాని కొరకు నీకు మెట్లు అయోగ్యంగా బలలో చేపెట్టమే కాదు, క్రైస్తవుడు అయోగ్యంగా జీవించకూడదు. దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు అయోగ్యంగా జీవించకూడదు. నీ మాటలు అపవిత్రంగా ఉంటాయి, అవి బూతు మాటలుగా ఉంటాయి. ఎంత బాధాకరం. అసలు దేని కొరకు మనకు సంభాషణ ఇచ్చాడు దేవుడు? దేని కొరకు సంభాషణ అనే వరం ఇచ్చాడు? ఎఫెసీ 5:4 నుంచి చదువుదాం. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ నా దేవా నన్ను రక్షించు అని పిలాలి. ఆ టైంలో ఏం మాట్లాడుతూ ఉంటారో తెలీదు. ఎవరైనా ఇబ్బంది పెడితే పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎంత ఈజీగా ఆ యొక్క మాటలు వచ్చేస్తే తెలియదు. నువ్వు మాట్లాడే మాటలకి ఒక తీర్పు ఉందన్న విషయం తెలుసా నీకు? నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టే నువ్వు నీతివంతులుగా తీర్చబడతావు. మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయము 15వ అధ్యాయం చదవండి. 12వ అధ్యాయం చదవండి. చదివితే బహుశా 32 నుంచి అనుకుంటున్నాను. మరి మన మాటలను బట్టే ఒక తీర్పు నీతివంతులను తీర్పు తీరుస్తారు. నీ మాటలు అయోగ్యంగా ఉంటే, మాటే బాగోలేదు అసలు పూర్తిగా. పని మాట పక్కనెట్టు, నువ్వు లోబడేది మాట పక్కన పెట్టు. మాటే వందనం లేదు అసలు, మాటలోనే వినయం లేదు, మాటలోనే నెమ్మరత లేదు. ఇక నువ్వు పని ఏం చేస్తావు? దేవుని పని ఆయన ద్రాక్ష తోటలో. కాబట్టి దేవుని సన్నిధానంలో అందుకే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నీ సంభాషణ యావత్తు కూడా దుర్భాష ఏది రానివద్దు అన్నాడు. ఎందుకు? విమోచన దినం వరకు ఆత్మతో నువ్వు ముద్ర వేయబడి ఉన్నావు. ఆ ఆత్మ నింపి ఆ ఆత్మతో దేవుడు నీకు ముద్ర వేశాడు. నువ్వు మాట్లాడుతున్న అయోగ్యమైన మాటలను బట్టి నీలో ఉన్న ఆ దేవుని ఆత్మ దుఃఖపడుతున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. మనం మాట్లాడే ప్రతి మాటకే అర్థం ఉందా లేదా? ఎలా మాట్లాడతారు? బుర్ర పనిచేస్తుందా? బుద్ధి పనిచేస్తుందా? ఆలోచిస్తున్నావా? అంత కాన్షియస్ మర్చిపోవడం ఏంటి?
కదా. ఎవడన్నా దాని అర్థం నేను గురించి తిరిగేసి అడిగితే ఏమవుతావు నువ్వు? దాని గురించి ఒక మాట మాట్లాడుతావు, ఆ అర్థం కనుక తిరిగేసి నేను అడిగితే నువ్వేమవుతావు? ఎప్పుడు మారుతావు? ఊత పలదాలని అన్నాళ్ళు నేను వదిలేయమంటావు. అలాగా నువ్వు చేస్తున్న ఈ పని వలన అట్మాస్ఫియర్ అనగా నీ చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణం కలుషితం అయిపోయి, అసలు ఇక్కడ మందిరం ఉందా, సంఘం ఉందా, సేవకుడు అనేవాడు ఉన్నాడా, పరిచర్య అనేది ఉందా, అది లేకుండా అయిపోతుంది. నువ్వు అలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నావు. నీ యొక్క ఆ యొక్క బిహేవియర్ వలన అసలు ఈ చోట పరిచర్య అనేది ఉందా లేదా అని ఉత్తి రోజుల్లో అనిపిస్తుంది. ఆదివారం ఉన్నప్పుడు మొత్తం డమ్ 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 అని బాక్సులు మోగుతాయి. ఉత్తి రోజుల్లోనేమో ఇంకంతే. ఉత్తి రోజుల్లో ఆ యొక్క వాతావరణమే వేరులేండి. అసలు పూర్తిగా వచ్చిన కొత్త వాళ్ళకి చెప్పాను నేను. కొత్త వాళ్ళతో మన తిమోతియాలు కొత్త వాళ్ళు వస్తే రాత్రి 9 దాటాక నా దగ్గర రావద్దని చెప్పమండి. ఎందుకంటే వాళ్ళు పాడైపోతారని. రాత్రి 9 దాటిన తర్వాత మాకు దయ్యాలు డ్యాన్సులు వేస్తాయి ఇక్కడ. కాబట్టి దయచేసి రాత్రి 9 అయ్యేదాకా, ఎందుకంటే నేను ఇక్కడే కదా ఉండాలి, మరి ఎటు వెళ్ళలేను. ఏదైనా ఏదైనా ఇల్లు తీసుకుందామంటే వేరుగా వెళ్ళటానికి లేదు. కాబట్టి నాకున్నటువంటి వీక్నెస్ బట్టి నేనే కొన్ని పనులు పెట్టేసుకున్నాను. రాత్రి 9 గంటల కానించి పగల 5 గంటల వరకు నన్ను ఎవరో కలవరాదు, మా ఇంటి దరిదాపులో తిరగరాదు, మాట్లాడరాదు అని బోర్డు పెట్టుకుని 14 సంవత్సరాలు గడిపేశానండి నేను. ఇప్పుడు ఇంకా ఆగలేకపోతున్నాను, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. అది విషయం. కాబట్టి సబ్జెక్ట్ ఏంటంటే చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకెంత బయట వాళ్ళకి చెప్పుకుంటాం. మన బయట వాళ్ళకి చెప్పుకునేది మీకే చెప్పుకుంటే కొంచెం బాగుంటుంది. చెప్పగా అయినా మారుతారేమో అని ఒక ఆశ. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. రావద్దంటే ఎలా కుదురుతుంది? ఏదో ప్రార్థననో ఏదో విధానం. మా తవితంటి లాంటి వాళ్ళు అనుకోండి, రాత్రి 11 నేను జ్ఞాపకం వస్తాను. వచ్చినా పొరపాటున ఒకవేళ కనుక ఫోన్ పనిచేయలేదా, ఫోన్ కనుక బ్యాలెన్స్ అయిపోయింది వాళ్ళకి, వాళ్ళు వచ్చేస్తారు ఇంటికి. అది ఖచ్చితంగా ఆ యొక్క విధానం. అది ఒక్కోసారి 12 గంటలకు కూడా వచ్చేస్తారు. అసలు ఏంటంటే ఏ విషయంలోనైనా సరే ఎవరినైనా నేను ఈ యొక్క 14 సంవత్సరాలు ఆపగలిగాను, కానీ ఈ కుటుంబాన్ని మాత్రం ఆపలేకపోయాను. ఏంటంటే ఎంత ఉధృతంగా వస్తారంటే అసలు ఏం జరిగిందో అనిపిస్తుంది వచ్చేంత వరకు కూడా నాకు. కానీ నిజంగా మరి ఏమో ఆ పాస్టర్ గారు అని తిరగడంతో ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారన్న విషయం తెలిసి కొంతమంది మారారు. ఫోన్లే కీళ్ళలో మేలని నేను ఇంకా ఊరుకున్నాను. ఆ తర్వాత మా పాస్టర్ గారు అని తిరుగుతున్నప్పుడు ఈ పాస్టర్ గారు ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారా, ఓహో ఇక్కడ పరిచయం జరుగుతుందా, ఓహో ఇది ప్రార్థన మన చర్చ్ ఉందా అని మా వాళ్ళకి మెలుగు వచ్చి ఇక్కడ సేవ జరుగుతుందని ఆగేవారు అనమాట. అలా కొంతవరకు మేలు జరుగుతుందని నేనేం చేసానంటే ఫోన్లే దేవునికి స్తోత్రం ఎలాగైనా సరే అలా ఆగేవారు. కానీ కాలానుగుణంగా మీరు మారాలి. అలా ఉండకూడదు, అది మంచిది కాదు, మాదిరికరమైన విధానం కాదు. దేవుని సన్నిధానం అట్మాస్ఫియర్ మీ చుట్టూ మీకే నష్టం. అది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు పూర్తిగా కలుషితం చేసుకుంటున్నారు. మందిరం ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఛాయలు లేకుండా చేసుకుంటున్నారు. సన్నిధి సంచారం, ఆయన పాళెము, ఆయన సంచారం చేసే పాళెము మనం అందరం. ఆయన మరి ఆ పాళెం పరిశుభ్రంగా ఉండకపోతే ఆయన మన మధ్య సంచారం చేయడు, కార్యాలు జరగవు, మన ప్రార్థనలు పరమునకు చేర్చబడవు. చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకు కార్యాలు జరగట్లేదు, ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? నీ పాళెము పరిశుద్ధంగా ఉందా? మరి నీ యొక్క కుటుంబం పరిశుద్ధంగా ఉందా? నీ సంభాషణలో పరిశుద్ధత కనబడుతుందా? ఆలోచన చేసుకోవాలి చాలా జాగ్రత్త కలిగి. దేవుని సన్నిధానంలో అలాంటి మేలు ఆశ్చర్యకార్యాలు ఎన్నో గతించిన సంవత్సరంలో జరిగినాయి. కానీ వస్తున్న ఈ దినాల్లో దోణి లోతుకు నడిపించాలని తెలియపరుస్తా ఉన్నాను. హల్లెలూయా. దోణి లోతుకు నడిపించే వేళ మునుపున్నంత స్లోగా ఉండదు ప్రవాహం. మునుపున్నంత స్లోగా ఉండదు. ఆ ప్రవాహానికి కొట్టుకుపోతాం అనమాట. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే ఆ ప్రవాహానికి
కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందుకు మీకు ఈ మాట చెప్తున్నాను. సంవత్సరాలు గతిస్తున్నాయి. ఆత్మీయంగా మొదట్లో అంటే నేను సర్దటమో మన సంఘస్థులు సర్దటమో గడిచిపోయింది. ఎందుకంటే వాళ్ళు తిరగడం వల్ల, వాళ్ళు మాట్లాడడం వల్ల, వాళ్ళు సంభాషణ చేయడం వల్ల ఓ అట్మాస్ఫియర్, ఓ ఫీల్ని తీసుకొచ్చారు. చర్చ జరుగుతుంది, పరిచయం జరుగుతుందని. ఆ యొక్క విధానం ఇప్పుడు మీకందరూ మీరు ఫీల్ తెచ్చుకోవాలి. ఇంక మళ్ళీ ఇంకా పదే జనరేటర్ హీట్ చేస్తే ఇంజిన్ కాలిపోతాయి. కాబట్టి మరి ఇప్పుడు మీ అంతటా మీరు రైజ్ అవ్వాలి. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి మీ అంతటా మీరు బోస్టింగ్ ఇచ్చుకోవడానికి, మీ అంతటా మీరు మనం దేవుని బిడ్డలమే, పొద్దున్న లేచి నేను క్రైస్తవుని అని నీకు నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. కొట్టుకుని ఒకవేళ నీకు ఎందుకంటే ఒకవేళ ఒక శ్వాస లేకపోతే ఒకటి కొట్టుకో, రెండు గట్టిగా గుండెగా కొట్టుకుని నేను క్రైస్తవుని అని చెప్పుకోవాలన్నమాట. చెప్పండి నోటితోటి. ఇప్పుడు కాదు, పొద్దున కాఫీ తాగేటప్పుడు చెప్పు. కాఫీకి లెగుతావు కదా, టీకి లేచినప్పుడు నేను దేవుణ్ణి పెట్టనే, పడుకోబోయే ముందు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. బయటికి వెళ్తున్నప్పుడు నేను దేవుణ్ణి పెట్టనే అనుకో, తప్పేం లేదు. ఎందుకంటే జ్ఞాపకం ఉండదు కదా. కొన్నిసార్లు చూడండి, మనం చెప్పుకోవాలనంటే ఎక్కాలు ఉన్నాయి, 2 1 2 2 4 అలాగా మనం ఎలాగైతే కంఠస్థం చేసామో, కంఠస్థం చేయలేకపోతే నేను దేవుని బిడ్డనే, నేను దేవుని అంటే నువ్వు చెప్తుంటే లోపల నీ ఎముకలకి, నీ నరాలకి, నీకు ఉన్నటువంటి లోపల ప్రాణాత్మ శరీరాలకి ఒక సువార్త వెళ్తుంది. ఎందుకంటే కాస్త అవేర్నెస్ వస్తుంది అనమాట. దాన్ని బట్టినే కాస్త అంత కొద్దిగా పరిస్థితి మారుతుందేమో అన్న ఆశ. కాబట్టి ఎందుకనంటే దేవుని బిడ్డలుగా ఇది చాలా మెలకువతో వచ్చే రోజులు మిమ్మల్ని పరీక్షిస్తారు. చాలామంది మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటారు. మీరు ఫాలోవర్స్ వచ్చే రోజుల్లో మంచి స్టార్ విశ్వాసులు ఉన్నారు దీంట్లో. కాబట్టి మిమ్మల్ని కొంతమంది ఫాలో అవుతారు. కాబట్టి మరి మీ ద్వారా కొంతమంది దేవుని సన్నిధికి నడిపించబడేటువంటి విధానం ఉంది. కాబట్టి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు, కొండ మీద పట్టణమై ఉన్నారని వాక్యం చెప్తుంది, దీపస్తంభమై ఉన్నారని. మరి దేవుని సన్నిధిలో దాని నమూనా కరెక్ట్గా ఉంటుంది. శాంపిల్ కరెక్ట్గా ఉంటే లోపల ఉన్నటువంటి మిగిలిన వస్తువులు కూడా కరెక్ట్గా ఉంటాయి. శాంపిల్ కరెక్ట్గా లేకపోతే, మొదటిది కరెక్ట్గా లేకపోతే మిగిలిన అన్నిటి మీద మనకు డౌట్ వస్తుంది. కాబట్టి మనం అందరం లోకంలో ప్రథమ ఫలం క్రీస్తుకి. హల్లెలూయా. మరి ప్రథమ ఫలముగా మనల్ని దేవుడు ఎంపిక చేస్తాడు. మనల్ని బట్టి లోకస్తులు అనేటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ప్రత్యేకపరచుకుని ఆయన సన్నిధికి ఆయన ఆకర్షించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు నీ సంభాషణ యావత్తు మరి దేవునిలో ఒక అద్భుతమైన విధానంలో ముందుకెళ్ళాలి. ఇంకా మనం చెప్తూ వెళ్తే అనేక విషయాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. మరి వాటన్నిటిని నువ్వు సరి చేసుకుని నిలబడగలిగితే దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎక్కువ మన ఇంట్లో దొరికి ఉంచును గాక. ప్రార్థన చేసుకుందాం. వ్యక్తపడిన వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీకు ప్రాక్టికల్గానే ఈ మాటలు చెప్తూ వస్తున్నాను, ప్రార్థనలో ఏకీపించండి. ఒకసారి కూర్చుంది కానీ మోకరేది కానీ ఒక్క నిమిషం ఆగండి. నేను ప్రేయర్ చేసిన తర్వాత మీరు మోకాళ్ళ మీద తిరిగాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ పరిపూర్ణులని పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపచేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని, ప్రభు బలారాధనలో పాల్గొని పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని యోగ్యపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు అందరూ మోకరించండి దయచేసి. కుర్చీలు జాగ్రత్తగా శబ్దాలు చేయకుండా కుర్చీలు సదిరి మరి జరిపి